హలో అండి. ఈరోజు నేను మీకు మేతి తెప్ల గుజరాతీ స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. దీనికోసం గోధుమ పిండితో పాటు నేను ఒక 2 స్పూన్స్ని శనగపిండి కూడా వేశాను. గోధుమ పిండితో పాటు ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. మెంతి కూర కొంచెం, నువ్వులు, జీలకర్ర, వాము, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం. ముందుగా మెంతికూర, వాము, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వీటిని గ్రైండ్ చేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా, తర్వాత దీనిలోనే గోధుమ పిండి, శనగపిండి వేసేసాను. వేసి నువ్వులు కూడా వేసాను. ఒక గ్లాసు పిండికి అరగ్లాసు నీళ్లు పోసి మిక్సీలో ఒక్కసారి అట్లా తిప్పాను. అది చక్కగా మనకి ముద్దలాగా అయింది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా మర్దన చేయాలి. చాలా సాఫ్ట్ అయ్యే వరకు పిండిని బాగా కలుపుకుంటే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి. వీటిని తర్వాత ఉండలుగా చేసుకుని మన చపాతీలు, పుల్కాలు, రోటీలు, పరోటాలు ఎలా ఒత్తుకుంటామో అలాగే పొడిపిండి చల్లి ఒత్తేసుకుని నూనె కానీ నెయ్యి కానీ వేసి 2 వైపులా సిమ్లో పెట్టుకుని చక్కగా కాల్చుకోవాలి. బాగా పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోనే జీలకర్ర, వాము, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, నువ్వులు కూడా వేసాము, మెంతికూర వేసాము. అందుకని టేస్ట్ చాలా బాగుంటాయి. దీన్ని పెరుగుతో కానీ, రైతాతో కానీ, లేదంటే ఏదైనా పికిల్తో కానీ తినచ్చు. వాళ్ళైతే దహీతో కానీ, అంటే పెరుగు, లేదంటే స్వీట్ మ్యాంగో పికిల్తో తింటారు. అంటే ఇంచుమించు మన బెల్లం ఆవకాయలాగా ఉంటుందన్నమాట. ఆవు పిండి ఉండదు, కొంచెం స్వీట్గా ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారో ఆ పికిల్ అయితే తెలీదు. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు ఇది ఒకసారి బయట తినడం వల్ల బాగుంది, మనం కూడా చేస్తే అని దీన్ని చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మన మేతి పరోటాలు కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి. కాకపోతే దీనిలో మనం శనగపిండి కూడా కొంచెం వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిషెస్ అన్నిటినీ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. క్యారెట్, ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, అలాగే రైతా చేశాను. కొంచెం మ్యాంగో పికిల్, ఆవకాయ ఉంది, అది పెట్టుకొని తిన్నాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.